రాంచీలో ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ మహాసభలు జరుగుతున్నాయి. దాంట్లో దేశవ్యాప్తంగా కోల్ ఇండస్ట్రీల నుంచి 300 మంది డెలిగేషన్స్ పాల్గొన్నారు. సింగరేణి నుంచి వెళ్ళి 30 మంది డెలిగేట్స్ అన్ని కూడా పాల్గొనబోతున్నారు. దీంట్లో పలు తీర్మానాలు చేయబోతూ ఉన్నాం. ప్రధానంగా ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కార్మికుల మీద అమలు చేయాలనుకుని దౌర్జన్యంగా నిరంకుశత్వంగా పార్లమెంట్లో చట్టం చేసి కార్మిక చట్టాల మార్పు కోసం పోరాటాల కోసం సన్నద్ధం చేయడం కోసం తీర్మానం చేయబోతూ ఉన్నాం. అట్లాగే CPRMS కార్డుకు సంబంధించి ఇంకా మార్పులు కావాలని కోరబోతున్నాం. సింగరేణిలో చాలా సమస్యలు, సింగరేణి కంపెనీ కోల్ ఇండియాలో ఒప్పందం చేసినా సింగరేణిలో వాటి అమలు నోచుకోవటం లేదు. వాటి మీద కోల్ ఇండియా చైర్మన్తో సింగరేణి చైర్మన్కి ఒత్తిడి తీసుకొచ్చి ఫెరిక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు,